మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దకు వచ్చిన్నాను కనుక నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరికీ మంచి నిద్రని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, సమస్తాన్నిచ్చి పోషించి భూమి ఎంత యాగముగా తిరుగుతున్న మన కుటుంబాలు మనం కదలకుండా నిద్రించి తిరిగి లేపిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మనందరి నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ధ్యానం చేసే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లరా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. జయమగలగాల దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు అన్నాడు. మన పొరుగు వారిని అంట తిరస్కరించువాడు పాపం చేయువాడు అన్నాడు. ఈ మాట వినంగానే మనందరికి భయం వేసేది కదా దేవుని పిల్లారా. ఇంకా భయంకరంగా బూతులు తిడుతూ, భయంకరంగా ద్వేషిస్తూ, భయంకరమైన నిందలు మోపేవాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి. మనం తిరస్కరిస్తేనే నువ్వు పాపం చేసినట్టు అన్నాడు. మరి బూతులు తిడితే దేవుని పిల్లారా, వాళ్ళకి హాని కలిగిస్తే దేవుని పిల్లారా, వాళ్ళని బాధ పెడితే దేవుని పిల్లారా, ఇంకే ఎంత భయంకరమైన దేవుని ఉగ్రత మన మీదకి నిలిచి మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి మన ఇంట్లో ఎలా ప్రవేశించిందో మీరు ఆలోచించండి. దేవుని పిల్లారా, నీ పొరుగు వారిని తిరస్కరిస్తేనే నేను ఒప్పుకోను, నువ్వు పాపం చేసినట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, ఎందుకంటే మన పొరుగువారు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచే వచ్చాడు, మనము అక్కడి నుంచే వచ్చాం. మనందరము సహోదరులము అంటే అన్నా తమ్ముళ్ళము, అక్కా చెల్లెలు, ఒక్క తండ్రి పిల్లలమై ఉన్నాం కనుక మన పొరుగు వారిని ఏ విషయంలో కూడా మనం తిరస్కరించకూడదు. అలా తిరస్కరిస్తే పాపం చేసినట్టే లెక్క. మరి పాపం చేసిన వాడు దేనికి? మరణానికి పాత్రుడు. పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు కనుక దేవుని పిల్లరా, ఎంతమంది అయితే భూమి మీద తన పొరుగు వారిని తిరస్కరించి పాపంలోకి పోయి మరణానికి పట్టబడుతున్నారట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దామయ్యా. పరిశుద్ధుడా, జయము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. మా పొరుగు వారిని మేము తిరస్కరిస్తే తండ్రి పాపం చేసినట్లే అని చెప్తున్నావయ్యా. అవునయ్యా, ఎన్నో మారులు మేము తిరస్కరించామయ్యా, ఎన్నో మారులు అవమానపరిచామయ్యా, ఎన్నో మారులు బాధ పెడుతూ ఉంటాము తండ్రి. నైనా ఎంతమంది అయితే భూమి మీద నీ పిల్లలనైనా తన పొరుగు వారిని
తిరస్కరించి పాపంలో పడి మరణం చేత పట్టబడి ఉన్నారు. అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి, తన పొరుగు వారిని తిరస్కరించకుండా ప్రేమించగలిగే మనసిచ్చినైనా అందరూ కూడా నిత్య జీవానికి పొందుకుండే ఒక మార్గాన్ని కొనుగొని ఆత్మని బిడ్డలకు దయచేసి, ఆరోగ్యం నెమ్మదిని బిడ్డలకు దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.